హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రాంతం చాలా విచిత్రమైనది. ఎందుకంటే మీలో అందరూ ఇల్లు రెంట్కి ఇవ్వడం, బైకు లేదా కార్ని రెంట్కి ఇవ్వడం చూసే ఉంటారు. కానీ కట్టుకున్న భార్యలను రెంట్కి ఇవ్వడం ఎప్పుడైనా చూసారా? టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇంతకాలం అయినా కూడా కొంతమంది ధనదాహంతో ఒక ప్రాంతంలో కట్టుకున్న భార్యలను అద్దెకి ఇచ్చేస్తున్నారు. అయితే ఇదంతా జరుగుతుంది మరెక్కడో కాదు, శ్రీని ఆది పరాశక్తిగా సృష్టికి మూలంగా ఎంతో పవిత్రంగా భావించే మన భారతదేశంలోని. మరి ఇంత దారుణమైన విషయంలో అక్కడి గవర్నమెంట్ కూడా ఎందుకు ఏం చేయలేకపోతుంది? అక్కడి వారు తమ భార్యలను ఎంత డబ్బు తీసుకొని అద్దెకి ఇస్తున్నారు? ఇలాంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ గా నా ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఏదైనా రెంట్కి తీసుకోవడం అనేది చాలా కామన్ విషయం. వివిధ అవసరాల నిమిత్తం ఇళ్ల స్థలాలు, షాపులు, కార్లు, బైక్స్, అలాగే ఈ మధ్య కాలంలో డ్రెస్సులు, జ్యువెలరీలు కూడా రెంట్కి ఇవ్వడం మనం చూస్తున్నాం. రీసెంట్ గా అయితే ఆడవారి యొక్క గర్భాన్ని వాడుకునే పద్ధతిని సరోగసి అని పేరు పెట్టారు. ఈ పద్ధతిని పిల్లలు కనే సామర్థ్యం లేనివారు, పిల్లల్ని కంటే తమ అందం ఎక్కడ తగ్గిపోతుందో అనుకునే వాళ్ళు వాడుతున్నారు. ఇక వీటితో పాటు మన దేశంలో ఒక ప్రాంతంలో భార్యలను కూడా అద్దెకి ఇచ్చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి అనే గ్రామంలో ఈ తతంగం అంతా నడుస్తుంది. ఇది తరతరాల తమకు సంప్రదాయంగా వస్తున్న ఒక ఆచారం అని అక్కడి వారు భావిస్తున్నారు. అందుకే ఆ గ్రామ మహిళలు ఈ పద్ధతికి ఏమాత్రం అడ్డు చెప్పకుండా తమ భర్తలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే ఈ పద్ధతి అంతా మనం చెప్పుకున్నంత సింపుల్ గా ఉండదు. దీనికి ఒక అగ్రిమెంట్ ఉంది. ఒక బాండ్ పేపర్ పై అగ్రిమెంట్ చేసుకొని వారి భార్యలను అద్దెకి తెచ్చుకుంటారు. ఈ అగ్రిమెంట్ లో ఆ భార్య అవసరం ఎన్ని రోజులు ఉంది, ఒక రోజా, ఒక వారమా, ఒక నెలనా అనేది స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఇలా ఈ ప్రాసెస్ అంతా పూర్తయితే ఆమెను అతను సొంతం చేసుకున్నట్లే. ఇక్కడ ఉన్న మరో ట్విస్ట్ ఏమిటంటే ఇక్కడ అద్దెకి ఇచ్చేది ఎవరు అంటే అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త కానీ లేక ఆమెను కనిపించిన ఆమె తల్లిదండ్రులు కానీ అయ్యుంటారు. అంతేకాదు రెంటుకు మాట్లాడిన ఆమె డబ్బులు ఆమె భర్తకు కానీ ఆమె తల్లిదండ్రులకు కానీ ఇచ్చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ మహిళకు కూడా కొన్ని షరతులు ఉన్నాయి. అద్దెకు తీసుకెళ్లిన వ్యక్తి కానీ మరేదైనా విషయం నచ్చకపోతే ఆ అగ్రిమెంట్ ని బ్రేకప్ చేసే హక్కు ఆ మహిళకు ఉంటుంది. అయితే ఇలా ఆ అగ్రిమెంట్ రద్దు చేస్తే అతని దగ్గర తీసుకున్న డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఒకసారి అగ్రిమెంట్ పూర్తయ్యాక ఆ మహిళ నచ్చి మరికొన్ని రోజులు ఉంచుకోవాలి అనుకుంటే మరికొంత సొమ్ముని ఆమె కుటుంబ సభ్యులకి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత ఆ మహిళ సొంత వారింటికి వెళ్లి మరో అగ్రిమెంట్ కోసం వేచి చూడాల్సి వస్తుంది. ఇలా ఆ మహిళ ఆమె ఏజ్ పెరిగి అందం తగ్గిపోయేలోపు వీలైనంత మొగాళ్ళకి అద్దె మనిషిగా పోతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పౌల్కి లేదా రాచేది ప్రభ అనే పేరుతో పిలుస్తారు. ఇక అద్దె భార్యల ధర విషయానికి వస్తే ఒక్కో మహిళకు ఒక్కో ధర ఉంటుంది. ఒకవేళ అమ్మాయి వర్జిన్ అయితే చిన్న వయసులో అందంగా ఉండి మంచి శరీరాకృతిని కలిగి ఉంటే ఆమె చాలా ఎక్కువ ధరకు పలుకుతుంది. మిగిలిన ఆడవారికి వారి రంగు, శరీరాకృతిని బట్టి ధరను నిర్ణయిస్తారు. కొంతమంది చెప్తున్న దాని ప్రకారం ఒక మహిళ ధర సంవత్సరానికి దాదాపు 10,000 నుండి 1,00,000 వరకు ఉంటుంది. వయసు పెరిగి అందం కోల్పోయేలోపు ఆమె 10 నుంచి 30 మంది వరకు అద్దె భార్యగా వెళ్తుంది. ఈ వింత ఆచారం ఎప్పుడు ఎలా మొదలైందో తెలియదు కానీ కన్న కూతుర్ని కట్టుకున్న భార్యను డబ్బు కోసం పరాయి మొగాడితో పంపించడం అన్న మాట వినడానికే చాలా చండాలంగా ఉన్నా అక్కడి ప్రజల జీవితాల్లో ఇది చాలా కామన్ విషయం. నిజానికి అక్కడి మగవారిలో చాలా మంది అసలు ఏం పని చేయకుండా భార్యలు ఇలా తీసుకువచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తారు. ఈ ప్రాంతంలో ఈ ఆచారం బహిరంగంగానే జరుగుతున్నా ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ కూడా నమోదు అవ్వలేదు. దీనంతటికి ప్రధాన కారణం వారి పేదరికమైతే మరొక కారణం ఆడవారిని ఒక ఆట వస్తువుగా చూడటం. అందువల్ల అక్కడి పోలీసులు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఈ వ్యవహారంలో అక్కడ ఉండే ధనవంతులు, పెద్ద పెద్ద నాయకుల ప్రమేయం ఉండటంతో పాటు అక్కడి పోలీసులు ప్రతి నెల అందవలసిన మామూలు అందడంతో వారు చూసి చూడనట్లుగా ఉంటున్నట్లుగా తెలుస్తుంది.
అయితే ఇక్కడ మరొక దారుణమైన విషయం ఏమిటంటే ఈ గ్రామ ఆచారాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారా ఏమో కానీ ఇలాంటి ఆచారమే రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ లో కూడా పెరుగుతూ పోతున్నట్లు తెలుస్తుంది. రాజస్థాన్ లోని ఒక సిటీలో అయితే అక్కడ ప్రతి వారం జరిగే పశువుల సంత ప్రక్కనే మహిళలను అద్దెకి ఇచ్చే మార్కెట్ కూడా ఉంది. చాలా దారుణమైన విషయం ఏమిటంటే అక్కడ ఉన్న ఆడవారి కంటే సంతలో ఉన్న పశువులకే ఎక్కువ ధర పలుకుతుంది. మన దేశంలో ఇంత దారుణం జరుగుతున్నా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఇటు మీడియా కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ వీడియోని లైక్ చేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.